ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి యొక్క సందేశంతో మీ వద్దకు రావటానికి ఈ వాట్సాప్ ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చే కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభువుని బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు ఇక అంశం ఏంటంటే, చాలా మందికి బైబుల్ కాపర్లు కావచ్చు, బైబుల్ ప్రతి ఒక్కరికి కాపరి మొదలుకొని ప్రతి విశ్వాస దగ్గర బైబుల్ ప్రతి ఒక్కరికి దేవుడి చేతికి ఇవ్వబడింది. దీనిని కొంతమంది అపార్థం చేసుకుని కాడ అద్భుతాలు ఉన్నాయో లేవు, అంతటితో ఆగిపోయి ఇలాంటి మాటలను ఆపేయండి. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పుడు నిరంతరము ఆయన కార్యాలు ఆగే కాదు, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నాకు జరగలేదు ఈ కార్యం అని పక్కనోళ్ళు, ఇప్పుడు సేవకుడిగా నా ద్వారా కొన్ని కార్యాలు జరగలే, అది నా బలహీనత కావచ్చు, లేకపోతే నాకున్నటి నాలో ఏదో బలహీనత వల్ల దేవుడు ఆ వరం నాకు ఈగిపోవచ్చు, వరాలు ఈగిపోవచ్చు. వరాలు అనేవి నానా విధాలుగా ఉంటాయి. ఆ వరాలు అనేది దేవుడు ఎవరికి ఏ వరం ఇయ్యాలో దేవుడు వాళ్ళకి నిర్ణయించిన ప్రకారంగా వస్తాయి. ఏదో మన తోటి సేవకుడు అద్భుతాలు చేస్తున్నాడు అనుకోండి, దేవుడు ఆ వరం ఇచ్చాడు, వాడుకుంటున్నాడు. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క వరాన్ని ఇచ్చో లేదా 2 వరాలు ఇచ్చో దేవుడు ఏదైనా కానీ తన బిడ్డలను సేవకులను పిలిచిన దేవుడు వాళ్ళ ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. అంత మాత్రాన్ని వరాల అపోస్తులకి ఇవ్వబడింది, ఆనాడు శిష్యుల వరకే జరిగినాయి లేవు. ఇలాంటి మాటలు సేవకులు ఎక్కడ ప్రకటన చేయబాకండి. ఎందుకంటే బైబిల్ని మీరు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే నీవు సంపూర్ణమైన సమర్పణకు వస్తే, నీవు దేవుని సరెండర్లోకి వచ్చి దేవుని ఆత్మతో దేవుని యొక్క మహిమలో నింపబడి నువ్వు ఉంటే ఎంత గొప్ప కార్యాలైనా దేవుడు నీ ద్వారా చేయగలడు అనేది నమ్ము. అది ముందు నమ్ము. అంతేగాని కొంతమంది సేవకులు మనలోనే ఒక క్రియేటివ్ని లేపుతున్నాం, అందువల్ల పక్కన వాళ్ళకి మనం సులకనైపోతున్నాం. అలాంటి పనులు సేవకులారా చేయొద్దు. నేను చెబుతున్నా, దయచేసి దేవుడు నా తోటి సేవకుడు చేస్తున్నాడంటే దేవుడు తనను వాడుకోబోతున్నాడు, అందుకే తన ద్వారా ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోగాని అవి ఏదో రకంగా ఏదో విధంగా మీరు అలాంటి తప్పుడు సందేశాలు మనసులో పెట్టుకోబాకండి. ముందు మనం ఐక్యతగా రావాలి, అప్పుడే సమాజానికి మేలు కలిగిద్ది అనేది నా బాధ. అంతేగాని మిమ్మల్ని ఏదో అపార్థంగా మాట్లాడాలని కాదు. అందుచేత ఆ ప్రేమని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ 12 మంది అపోస్తులను పంపుతూ ఒక అద్భుతమైన మాటలు చెప్పాడు. ఏమనంటే 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో చూద్దాం ఒకసారి. మన 10వ అధ్యాయం నుంచి చదువుకుంటే అన్ని అర్థం అవుతుంది, చెబుతున్నా. మామూలుగా మీకు అర్థం అవ్వాలని కొంచెం విషయాలు చెబుతున్నా. రోగులను స్వస్థపరచుడే, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితిరి, ఉచితంగానే ఇవ్వండి. మీ సహోదరులు బంగారమైనను వెండినైనను రాగినైనను మీ ప్రయాణము కొరకు జోలైనను 2 అంగీలైనను చెప్పులైనను చేతి కర్రైన చిత్తపరుచుకునే అంటున్నాడు. అంటే మనము దేవుని మీద ఆధారపడి వెళ్ళండి. అవి ఏం కావాలో దేవుడు మనకు సమకూరుస్తాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము అపోస్తులకు ఇచ్చిన ఆజ్ఞ అది అపోస్తులతో ఆగదండి, అపోస్తులతో ఆగేది కాదు. ఎందుకంటే మనము ఆయన బోధల్లో బ్రతుకుతున్నాం, ఆయన కోసం మనం భూమి మీద సిద్ధపడ్డాం, సిద్ధం చేసుకున్నాం. మన మనసు, మన ఆలోచన, మన తలంపు, మన ఆత్మ ఆయన యందు నిశ్చయితంగా నిలిచి ఉంది కనుక, ఈ ఆత్మ ఆయన వాడుకుంటున్నాడు కనుక ఆ ఆత్మ ద్వారా ఎన్ని అద్భుతాలను చేయగలడు ఆయన. అపోస్తుల ద్వారానే చేయాలని ఏం లేదు అక్కడ. ఇప్పుడు అపోస్తులకి ఇచ్చాడు ఆజ్ఞ, మనకు ఈ లేదు ఆజ్ఞ. ఈ తప్పుడు సందేశాలు పంపించొద్దు జనాల్లోకి. నేను అది నా మనవి. తప్పుడు సందేశాలు చెప్పొద్దు. సేవకుడు తెలిస్తే
సువార్తను ప్రకటించు, తెలియకపోతే కాముగుండు అనే గాని చెరిపియొద్దు, బాధని చెరిపియొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అపోస్తుల వరకే వచ్చింది అని చెప్పే బోధకులు లేకపోలేదు, కార్యాలు అంతటితో ఆగిపోలేదు. నీవు గనక దేవుని కొరకు సమర్పణ కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు అని నమ్ము. అది నేను అనేది. అందుచేత ప్రేమని దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలో, పౌలు భక్తుడు అంటాడు, జీవించువాడు నేను కాదు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అన్నప్పుడే కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. అటువంటి జరిగించే వారి ద్వారా మనం సంతోషిద్దాం. దేవుడు ఆ సేవకును వాడుకుంటున్నప్పుడు ఆనందిద్దాం. బహుగా వాడుకున్నాడు ఆ సేవకుని, అలాగే నేను కూడా దేవుళ్ళో వాడబడాలని తోటి సేవకుడిగా నువ్వు కూడా నీ తప్పులు సరి చేసుకో. ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుతుంది మన జీవితాల్లో, అందువల్లే దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడేమో. నీకేడో బలహీనతలు ఉన్నాయి, దానివల్ల నిన్ను వాడుకోలేకపోతున్నాడేమో. అందుచేత దాన్ని నీవు నీ ద్వారా ఇది జరగలేదని ఎదటి వాడి ద్వారా జరగబోయే మాట తప్పది. అలాంటి తప్పుడు సందేశాలు, తప్పుడు విమర్శలకు వెళ్ళొద్దు. అలాంటి బోధనలను, ఇలాంటి వ్యతిరేకమైన మాటలను మనం ఐక్యత లేకపోతే సమాజం శాంతి మార్గంలో నడవదు. మనందరం కూడా ఒకరినొకరిని సహోదరులుగా ప్రేమించుకుంటూ, వీలైనంత వరకు నువ్వు కూడా ఒక సేవకుడు బహు బలంగా వాడబడుతున్నాడు, అతని ద్వారా అద్భుతాలు జరుగుతాయి అంటే, దేవా నేను కూడా అలా వాడబడేటట్టుగా నాకు సహాయం చేయమని దేవుడిని వేడుకుందాం. చనిపోయిన వారేంది, కుష్ఠు రోగులేంది, దెయ్యాలేంది, ఏది పచ్చివాతం ఏంది, ఏ రోగాలైనా ఒక సేవకుడు దేవుని కోసం నిలబడ్డాడంటే ఆ సేవకుడు ద్వారా ప్రజలకు న్యాయం చేయగలవాడు ఆయన, అంతే. ఆమేన్. అలాంటి అద్భుతం చేయగలవాడండి మన దేవుడు. సర్వశక్తిమంతుడు ఆయన, సర్వాధికారి, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. అందుచేత మీ యొక్క అనవసరంగా ఆ రోజు బైబిల్లో అపోస్తుల ద్వారా జరిగినాయి కానీ జరగవనేటువంటి బోధలు ఇలాంటి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళొద్దు. దేవుడు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన బిడ్డల కోసం తాను ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. అందుచేత ఇలాంటి అద్భుతంగా చేయగలవారు, స్వస్థపరచువారు, కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే నా సేవకులరా, ఎవరి మాట మీరు వినొద్దు. మీ పనులు మీరు సక్రంగా చేసుకుని వెళ్తా ఉండండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళు అని వాళ్ళ జీవితాన్ని నరకానికే వెళ్ళిపోతారే కానీ నీ రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి చేరరాళ్ళు. అందుకని సోటి సేవకుల ద్వారా కార్యాలు జరిగితే సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు కూడా నీ బలహీనతలేదో ముందు నువ్వు చూసుకో. నీ ద్వారా కార్యాలు జరగలేదంటే నువ్వు ఏదో బలహీనుడుగా ఉన్నావు, ఎక్కడో తప్పు చేస్తున్నావు, ఏదో దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం ఉంది, అందుకే దేవుడు నీ ఆ వరం ఇవ్వకుండా వాడుకోవట్లేదేమో. నీ వాక్యం చెప్తానే, నీవు వాక్యంలోనే ఉన్నావేమో, ఒకవేళ వాక్యం అనే వరం నీకు ఇచ్చాడేమో, ఆ వరంతో వాడుకోడు. కానీ పక్కన వాళ్ళ గురించి నువ్వు తప్పుడుగా మాట్లాడద్దు. అందుచేత తప్పుడు సందేశాలు ప్రజల్లోకి వెళ్లకుండా దేవుని సత్యాన్ని సంపూర్ణతగా ప్రజల్లో తీసుకెళ్ళండి. అనేకుల్ని దేవుని వైపు మార్చండి. శాంతి మార్గంలో ప్రజలను నడిపించండి. అదే మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ మాటలు దేవుడు మీ అందరి మనసుల్లో చిత్తపరిచి సంరక్షించి కాపాడి సంరక్షించును గాక.